సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు కొట్టాల యాదగిరి మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో జూలై 2 ఉప్పల్ భాగాయత్లో నిర్వహించే తెలంగాణ ఉద్యమకారుల భూ పోరాటం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించి పుష్కర కాలం అవుతున్నా గత ప్రభుత్వం గాని ప్రస్తుత ప్రభుత్వం గాని ఉద్యమకారులను మోసపూరిత హామీలతో మభ్యపెడుతూనే ఉన్నాయని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తిన ఎగిసిన కెరటంలా నిలిచిన కవితమ్మకు ఉద్యమకారుల గోస, బాధలు పూర్తిగా తెలుసు అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు భవానీ, శివశంకర్, సంజీవరెడ్డి, కవిత, మాజీ ఎంపీటీసీ యడ్ల నర్సింలు, నాయకులు నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉద్యమంలో పాల్గొన్న సబ్బండ వర్గాలు ఉద్యమకారులకు గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి న్యాయం జరగలేదనే విషయం అందరికీ తెలిసిందే. దీనిలో భాగంగానే ఉప్పల్ బగాయత్లో తెలంగాణ రక్షణ సేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు ఉద్యమకారులకు చేయవలసిన కార్యక్రమాలను వాళ్ళకు ఇవ్వాల్సిన 250 గజాల ఇంటి స్థలాలను ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమకారులను విస్మరించడం ఎలాంటిది సమంజసం కాదని తెలియజేస్తూ ఈ భూ పోరాటానికి తెలంగాణ రాష్ట్రం నుండి ముఖ్యంగా సిద్దిపేట జిల్లా నుండి ఉద్యమకారులు వారి కుటుంబ సభ్యులు భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేస్తామని తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చి పుష్కర కాలమైన తరుణంలో ఈనాడు గత ప్రభుత్వం కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ ఉద్యమకారులని ఫేక్ ప్రామిసులతో మభ్యపెడుతూనే ఉన్నారు. తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవితమ్మ తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమ కెరటము. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి కవితమ్మ అమ్మాయి. ఈ రోజున ఉద్యమకారుల గోస బాధ తెలుసు కాబట్టే ఈ రోజున జూలై 2వ తారీఖున ఉప్పల్ బగాయత్లో ఉద్యమకారుల భూ పోరాటానికి అక్కగారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చి ఉన్నారు. ఈనాడు గజ్వేల్ నియోజకవర్గము సిద్దిపేట జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లాల పరిధిలో సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు కొట్టాల యాదగిరి అన్న ఆధ్వర్యంలో అలాగే గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్న ఉద్యమకారులందరితోటి తోటి టీఆర్ఎస్ నాయకులతోటి ఈ రోజున పత్రికా మిత్రులతోటి కూడా ఈ సమావేశం జరగటం చాలా ధన్యవాదాలతో కూడిన విషయము. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో బాబు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికే ఫాదర్ ఆఫ్ ది తెలంగాణగా ఉన్నారు. కవితమ్మ డాటర్ ఆఫ్ ది తెలంగాణకి అమ్మ. ఈ రోజున ఒక అమ్మ బిడ్డలందరికీ న్యాయం చేయాలనే ఆలోచిస్తారు. అదే దిశలో కవితమ్మ టీఆర్ఎస్ పార్టీ అనౌన్స్ చేస్తున్నాడు. మొదటి అంశంగా ఉద్యమకారులకి న్యాయం చేస్తారని వారి బహిరంగ సభలో అక్కగారు గర్వంగా అనౌన్స్ చేశారు. అదే రీతిలో ఉద్యమకారులకి న్యాయం చేయాలని చెప్పేసి ఉద్యమకారుల ఆకాంక్షలు సాధన మొదటి ధ్యేయంగా మొదటి పనిగా పెట్టుకొని ఈ రోజున అక్క ఉద్యమకారులకు న్యాయం చేసే దిశలో భూ పోరాటానికి పిలుపునిచ్చి ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జై కవితక్క. తెలంగాణ ఉద్యమంలో అమరులైనటువంటి కుటుంబాలకు అమరవీరుల కుటుంబాలకు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఎంతో వాళ్ళని హక్కున చేసుకొని గౌరవిస్తామని, అదేవిధంగా 250 గజాలు భూమి ఇళ్ల స్థలాన్ని ఇస్తామని చెప్పేసి ఎన్నో వాగ్దానాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మరి గద్దెనెక్కిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆ అన్నింటినీ విస్మరించిన సంగతి మనందరికీ తెలుసు. మరి ఆ క్రమంలో తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క గారు మరో తెలంగాణ ఉద్యమం లాంటి ఉద్యమాన్ని, భూ పోరాటం గురించి, ఉద్యమకారుల గురించి, అమరులైనటువంటి కుటుంబాల గురించి మరొక పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి పిలుపునిచ్చిన సంగతి మనందరికీ తెలుసు. గత నెల జూన్ 2వ తారీఖు నాడు గౌరవ సీఎం గారు వారి నోటి నుండి మరి ఉద్యమకారులకు ఏదో తీపి కబురు వస్తుందని చెప్పేసి అందరూ ఎదురు చూసిన సంగతి ఇట్లా మీ అందరికీ తెలుసు. కానీ తీపి కబురు కాదు కదా, ఉద్యమకారుల గురించి ఇట్లా ఎక్కడ ప్రస్తావించలేదు. మరి ఆ క్రమంలో ఆ రోజు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలైనటువంటి కవితక్క గారు
మరి ఆ రోజు ఒక విషయం చెప్పడం జరిగింది. మరి జూలై 2వ తారీఖు లోపల కాంగ్రెస్ ప్రభుత్వం కనుక ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబాలను మరి వారిని ఆదుకొని ఉద్యమకారులకు మీరు ఇచ్చిన మాట ప్రకారం 250 గజాలు ఇస్తామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం అమరవీరుల కుటుంబాలకు ఇట్లా మీరు ఇచ్చిన ప్రకారం మరి దాన్ని హామీని మీరు నెరవేర్చినట్టయితే మరి మేము సైలెంట్గా ఉంటాం. లేని పక్షంలో జూలై 2వ తారీఖున ఉప్పల్ బగాయత్లో భూ పోరాటానికి సిద్ధమవుతామని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. మరి ఈ సందర్భంగా మరి నేను ఒక్కటి గుర్తు చేయదలుచుకున్నా, కరీంనగర్ జిల్లా మానకండూరులో ఉద్యమకారులకు సారథ్యం వహించి అక్కడ 250 గజాలు ఇంటి భూమి స్థలాన్ని ఇప్పించిన సంగతి